వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఏపీ మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెడ్ బుక్ అంటేనే వైసీపీ నేతలు వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. కడపలో టీడీపీ మహానాడు బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ గత వైసీపీ విధ్వంస పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, దేశానికే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చారని విమర్శించారు. 2024లో మాస్ విక్టరీ సాధించామని, 94% స్ట్రైక్ రేట్తో చరిత్రను తిరగరాశామని, ఇది టీడీపీ కార్యకర్తల నాటు దెబ్బ అని అన్నారు. టీడీపీ జెండా పీకేస్తామని, పార్టీ లేకుండా చేస్తామని అన్నారని, కానీ వారే అడ్రస్ లేకుండా పోయారని వైసీపీపై విమర్శలు గుప్పించారు. వైనాట్ 175 అన్న వారికి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని అన్నారు. తల్లిని చెల్లిని మెడపట్టుకుని బయటకు గెంటేసింది ఎవరు? సొంత బాబాయిను లేపేసింది ఎవరు? జే బ్రాండ్లు అమ్మి పేదల రక్తం తాగిందెవరు? బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కి ప్రజలను బాధిందెవరు అని టీడీపీ శ్రేణులను లోకేష్ ప్రశ్నించారు. ఎర్ర బుక్కుపై వైసీపీ నేతలకు ఎందుకంత ఏడుపు అని ప్రశ్నించారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆనాడు తాను చెప్పానని అన్నారు. అయితే ఈ రోజు ఎర్ర బుక్ కాదు కదా, ఎర్ర రంగును చూస్తేనే వైసీపీ వణికిపోయే పరిస్థితి వస్తుందని ఎద్దేవా చేశారు. ఎర్ర బుక్ అంటే ఒకడికి గుండెపోటు వచ్చింది. ఎర్ర బుక్ అంటే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి విరగొట్టుకున్నాడు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికీ తెలుసు. అర్థమైందా రాజా అని లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం తమ ఇంటి తలుపు ఎప్పటికీ తెరిచే ఉంటుందని లోకేష్ పేర్కొన్నారు. గ్రామ పార్టీలో సమస్య ఉంటే మండల పార్టీని కలవాలి. మండల పార్టీలో సమస్య ఉంటే నియోజకవర్గ కమిటీని కలవాలి. నియోజకవర్గ కమిటీకి సమస్య ఉంటే జిల్లా కమిటీని కలవాలి. వాళ్ళ దగ్గర కూడా సమస్య పరిష్కారం కాకపోతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసును కలవాలి. ఆయన వల్ల కూడా కాకపోతే మీ లోకేష్ మీకు అండగా నిలబడతాడు. మీ సమస్య పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను అని నారా లోకేష్ చెప్పారు. జెండా బీకేస్తా అన్నారు. వాళ్ళు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు. అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వైనాట్ 175 అన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు. ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి. మనకి ప్రతిపక్షం కొత్త కాదు, మనకి అధికారం కొత్త కాదు. 2019 నుంచి 24 వరకు విధ్వంస పాలన మనందరం చూసాం. ప్రశ్నిస్తే కేసులు, నా పైన కూడా 23 కేసులు పెట్టారు. పోరాడితే ఏకంగా అరెస్ట్ చేశారు. వేదిక మీద చాలామంది నాయకుల్ని ఆనాడు అరెస్ట్ చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కేసులు పెట్టినా మనం ఆనాడు ఒకే డైలాగ్ చెప్పాం. ఏంటది? ఆ డైలాగ్ ఏంటి? తగ్గేదే లేదు.